ఓకే శరత్ గారు, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాల్ గుడ్ కి ఈవినింగ్. మీరు టైం తీసుకొని అగ్రి చేసి మమ్మల్ని జాయిన్ అయినందుకు. ఓకే. నా పేరు నిరుపమ. ఈ కాల్లో వి హ్యావ్ ఐశ్వర్య అండ్ అంకోనా విత్ అస్. ఓకే, షూర్. అసలు తెలంగాణలో ల్యాండ్ సర్వే ఎలా చేస్తారు? చేయడానికి ఏం టెక్నాలజీ ఎక్విప్మెంట్ వాడతారు? ల్యాండ్ సర్వే అనేది ఎలా జరుగుతుంది అసలు? బేసికల్గా అయితే ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ అయితే టోటల్గా మాన్యువల్ సిస్టమ్ గానే ఉంది. అంటే ఇప్పటి వరకు డిజిటలైజేషన్ అనేది తెలంగాణ స్టేట్ లో జరగలేదు. కొన్ని సమ్ ఎమర్జెన్సీ కేసెస్లలో ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు చేసినవే తప్ప అదర్ దెన్ టోటలీగా కూడా మాన్యువల్ సిస్టమ్, ఓల్డ్ సిస్టమ్ నే ఫాలో అవుతున్నారు. చైన్ సిస్టమ్. అండ్ బేసికలీ డిపెండ్స్ ఆన్ ద టిపన్స్ అండ్ విలేజ్ మ్యాప్స్ ఓన్లీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు సర్వే జరుగుతుంది. నాకు ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ క్వశ్చన్స్ అడిగే ముందు ఇందాక మీరు మాన్యువల్ గా సర్వే చేస్తున్నాం అని చెప్పారు. అంటే చైన్ తో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, చైన్ తీసుకొని కొలుస్తున్నారు. ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ. సో Yeah. ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ కా, కమర్షియల్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ కా? అంటే రూరల్ లో, అర్బన్ లో ప్రతి చోట ఇదే మెథడ్ ఫాలో అవుతున్నామా మనం ఇంకా? ఇప్పటికీ కూడా చైన్ సిస్టమ్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్కే చేస్తున్నారు. అండ్ ఓకే. రూరల్ ఆర్ అర్బన్ ఓకే. అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్లో కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సర్వేలు కండక్ట్ చేయట్లేదు. కోర్ట్ ఆర్డర్ ద్వారా మాత్రమే సర్వే జరుగుతుంది. సార్, ఇప్పుడు నాకు ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ని నేను సర్వే చేయించాలి అంటే అసలు ఏ టు జీ ప్రాసెస్ ఏంటి? ఎలా జరుగుతుంది సర్వే? బేసికల్గా మీరు మండల్ ఆఫీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ సర్వేయర్కి అప్లై చేసుకోవాలి. ఇస్ ద డిప్యూటీ సర్వేయర్ అనొచ్చు. సో మండల్ సర్వేయర్కి మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు విత్ ఇన్ 45 డేస్లో సర్వే జరగాలి. అది ఓన్లీ ఫర్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్. అండ్ అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అవుటర్ బౌండరీ ప్లస్ ఇంటర్నల్ బౌండరీస్ అండ్ సరౌండింగ్ బౌండరీస్ అన్నీ కూడా సర్వే జరిగేది. వన్స్ ఓకే. అపాన్ ఏ టైం బిఫోర్ దట్ తెలంగాణ ఫామ్ కాకముందు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ల్యాండ్ వాల్యూస్ పెరిగిన కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. సో ఇలా ఇప్పుడు ఎలాంటి సర్వేలు అంటే ఓన్లీ ఒక సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీస్ ఏబిసిడిఈఎఫ్ అవుటర్ మాత్రమే జరుగుతుంది, కానీ ఇంటర్నల్ ఎనీ హౌ మెనీ మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళతో కన్సిడర్ లేదు. సో వాళ్ళకి ఎలాంటి సర్వే జరగదు, ఇంటర్నల్గా ఏమి వాళ్ళు షో చేయడం అనమాట. సో దాని వల్ల డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సర్వే నెంబర్లో ఒక 10 మెంబర్స్ పీపుల్ ఉంటే వాళ్ళ పొజిషన్ని వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి. బట్ గవర్నమెంట్ సర్వే ఐడెంటిఫై చేసి ఇవ్వరు. అక్కడ సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీస్ ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి క్లారిటీ రాదు కదా. సో ఈ 10 మెంబర్స్ని మళ్ళీ ఎవరు చేసుకోవాలి అంటే ఇంటర్నల్గా అలా డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. చాలా మందికి రికార్డ్ ఎంత ఉంటుందో ఫిజికల్గా అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో దాన్ని అడ్జస్ట్మెంట్ ఎవరు చేయాలి అంటే గవర్నమెంట్ చేయాలి. బేసికల్గా దాన్ని వాళ్ళు ప్రైవేట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేయరు, లేదంటే సమ్ ట్రస్ట్ ఉండదు అని, లేదంటే మాకు అథెంటికేషన్ ఉంటుందనే కాన్సెప్ట్ మీద మళ్ళీ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. బట్ వాళ్ళు దానికి క్లారిటీ ఇవ్వడం లేదు. సో మెయిన్గా అక్కడ కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది. క్లారిటీ అనేది మిస్ అవుతుంది పబ్లిక్లో. సార్, ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో ఒక పెద్ద విస్తీర్ణమైన ల్యాండ్ ఉంటే అందులో బ్రదర్స్ గాని ఇన్హెరిటెన్స్ లో పార్టీషన్ గాని అయిన తర్వాత భూమి విభజన జరిగినా కూడా కొత్త సర్వే నెంబర్స్ రావు. ఓన్లీ ఓల్డ్ సర్వే ఏదైతే ఉందో అదే సర్వే నెంబరే కంటిన్యూ అవుతుందా? ఎస్ సార్, ఎస్ మ్యామ్. ఇప్పటి వరకు ఏ సర్వే నెంబర్ అయినా అదే కంటిన్యూషన్ జరుగుతుంది. సర్వే నెంబర్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇంటర్నల్ గా ఉన్నవి మాత్రమే పార్టిషన్స్ బై నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానికి ఒక ఎగ్జాంపుల్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ లో సపోజ్ గా ఒక ఒక తాతగారు ఉన్నారనుకోండి, అతని నుంచి కొడుకులకు వస్తుంది. వంశపారపర్యం మారదు అన్నట్టుగానే ఆ సర్వే నెంబర్ మారదు. కొడుకులు పిల్లలు అలా మారినట్టుగా బై నెంబర్ అయిపోతుంది. అది సబ్ డివిజన్స్, దాన్ని సబ్ డివిజన్స్ అంటాం. దానికి ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఆర్ఓలో చూస్తే 4 డిజిట్ ఆర్ 5 డిజిట్ సీరియల్ నెంబర్ బై ఇయర్ ఉంటుంది. అదే మీరు ధరణిలో చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 1/A, 1/E, 1/U, 1/2, 1/3, దట్ ఈస్ సబ్ డివిజన్స్. ఐడెంటిఫికేషన్ కోసం సింపుల్ వేరీస్ ఐడెంటిఫికేషన్ మార్క్. మనకి ఎలాంటి ఒక పర్సన్ కి నేమ్ ఉంటుందో సేమ్ ల్యాండ్ కంటూ ఒక నేమ్ క్రియేట్ చేయడం. ఇమాజిన్ ఒక ల్యాండ్ ఉన్నది, అందులో పార్టిషన్ అయిన తర్వాత ఇద్దరు బ్రదర్స్ ప్రైవేట్ సర్వేయర్స్ ని తీసుకొని వచ్చి బౌండరీ డిటర్మైన్ చేసుకున్నారు అనుకోండి సార్. అప్పుడు కూడా ఓల్డ్ సర్వే నెంబరే ఉంటది. ఈ న్యూ రికార్డ్స్ ఎక్కడన్నా అప్డేట్ అవుతాయా? అంటే ఇప్పుడు ఇది ఒక ప్రాపర్టీ కాదు, టూ కింద డివైడ్ అయ్యాయని ఎక్కడన్నా అప్డేట్ అవుతాయా? ఎక్కడ అవ్వదు మేడం. సింపుల్ లాజిక్ ఈస్ ఏదైనా రికార్డ్ ఈస్ అండర్ ద గవర్నమెంట్ రూల్స్. సో గవర్నమెంటే చేంజ్ చేస్తుంది. ప్రైవేట్ సర్వేయర్ కానీ గవర్నమెంట్ సర్వేయర్ కానీ చేంజ్ చేయడు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్కడ ఉంటుంది. దానికి రిలేటెడ్ గా గ్రౌండ్ మీద డిమార్కేషన్ చేసుకోవాలి.
యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్రాసెస్ మెయిన్ థింగ్. కానీ చాలా వరకు ఏంటంటే దాన్ని కంపారిజన్ చేయకుండా ఓన్లీ చెప్పిన నోటి మాటల మీద చేసేయడం వల్ల మిస్ మ్యాచెస్ అవుతాయి చాలా వరకు. బట్ రికార్డ్ అనేది ఎవరు చేంజ్ చేయలేరు, ఎవరికి రైట్ లేదు. ఈవెన్ దోస్ ఆ ల్యాండ్ లార్డ్ కి కూడా రికార్డ్ ని చేంజ్ చేసే రైట్ లేదు, ఓన్లీ ఫాలోఅప్ చేసుకోవాలి అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? రికార్డ్ అనేది వన్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. పర్సన్ ఎవరు అనేది మనం చూస్ చేసుకోవాలి, దాన్ని ఎవరు పొజిషన్ లో ఉన్నారు. నా ఫాదర్ ప్రాపర్టీ నేను రైట్ ఉంది, ఐఎమ్ ఏ లీగల్ అయర్. సో నేను లీగల్ గా నేను తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో నేను వెళ్ళి డాక్యుమెంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ పరమైన ట్రాన్స్లేషన్స్ తప్ప ఎలాంటి పేరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఎవరికి రైట్ లేదు. ఆల్సో సార్ యూ మెన్షన్డ్ ఓన్లీ అగ్రికల్చరల్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ ని వచ్చి సర్వే చేయమని అనొచ్చు. సో ఆల్ దీస్ హ్యూజ్ చంక్స్ ఆఫ్ ఏరియా ఇప్పుడు మెట్రోపాలిటన్ హైదరాబాద్ లో ఏదైతే ఉన్నాయో అది నాలా కన్వర్షన్ జరగకుండా అగ్రికల్చరల్ అయితే గవర్నమెంట్ వచ్చి సర్వే చేస్తుంది. కన్వర్షన్ అయిపోతే కమర్షియల్ కి కానీ రెసిడెన్షియల్ కి కానీ అయితే మనం గవర్నమెంట్ ని ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి అర్జీ పెట్టుకోవడానికి లేదా టు కమ్ అండ్ సర్వే మై రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ అప్పుడు ప్రాపర్టీ? అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదు, మనం ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్ళాలి. సో ఎందుకంటే ఎంఆర్ఓ నుంచి అది ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాలా ఎప్పుడైతే కన్వర్షన్ అయిపోయిందో. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఎలాంటి సంబంధం లేదు. అర్బన్ ఏరియాలో అయితే సిటీస్లలో డెఫినెట్లీ ఎస్ఆర్ఓకే వెళ్ళాలి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. అదే రూరల్ ఏరియాలో కొన్ని చోట్ల ఎస్ఆర్ఓస్ లేవన్నమాట, ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. సో అక్కడ కూడా నాలా కన్వర్షన్స్ కూడా అక్కడే జరుగుతాయి. అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో జరగాల్సింది కూడా అగ్రికల్చర్ కూడా అక్కడే జరుగుతాయి. అలాంటి కొన్ని కండిషన్స్ తెలంగాణ స్టేట్ లో ఉన్నాయన్నమాట. బట్ సిటీస్ అర్బన్ ఏరియాలలో డెఫినెట్లీగా రెండు సపరేట్ సెక్టార్స్ ఉన్నాయి, సేమ్ సెక్టార్స్ లేవన్నమాట. సో వీళ్ళు ఎంఆర్ఓ గారి నుంచి ఎలాంటి అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐదర్ పొజిషన్స్ కోసం మనం డైరెక్ట్ గా ఏడీ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని కూడా మనం డైరెక్ట్ గా అలర్ట్ చేసుకోవచ్చు ఈ నాలా కన్వర్టెడ్ ల్యాండ్స్ ని. లేదా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆన్ టైంలో రాకపోతే మీరు డైరెక్ట్ కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని పొజిషన్ కోసం సర్వే పెట్టుకోవచ్చు. అప్పుడు ఏడీ గారు రావచ్చు, ఐదర్ ఆర్డీఓ గారు రావచ్చు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి డిఐ అంటాం, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. సో డైరెక్ట్ ఆయన వస్తారు అనమాట దానికోసం. సార్ ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి? ఒక ల్యాండ్ ఓనర్ గా నేను సర్వే చేయిస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ షుడ్ ఐ టేక్? మీకు యాక్చువల్ గా సర్వే రిలేటెడ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి వచ్చినప్పుడు ఆయన చెక్ చేసుకోవాల్సింది అంటే యాజ్ పర్ ఫిజికల్ పొజిషన్ ఆన్ రికార్డ్ లో ఎవరు ఉన్నారు, లీగల్ ఎయిర్ ఆర్ పర్సన్, ఎనీబడీస్ ఇస్ ఓకే. సో ఆయన రిలేటెడ్ గా డాక్యుమెంటరీస్ ఇంపార్టెంట్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న సేల్ డీడ్ కావచ్చు, లేదంటే ధరణి పాస్బుక్స్ కావచ్చు, ఇవి ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ డేటెడ్ లో ఈ పొజిషన్ ఈ సర్వే నెంబర్ లో ఎవరైతే రిలేటెడ్ ఏదైతే ఎక్స్టెంట్ లో ఉన్న అనదర్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని కూడా ఆయన మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా పంచనామా చేయాల్సి ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీగా వాళ్ళని కూడా ఇంటిమేట్ చేయాలి. ఒక సర్వే నెంబర్ అవుటర్ ఎక్స్టెండ్ మొత్తం చూపించినప్పుడు ఇంటర్నల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్లస్ 4 కార్నర్ సైడ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే బై సిచ్యువేషన్ మీ ల్యాండ్ ఏమన్నా మూవ్ అయితే పక్కకు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మీరు కూడా పొజిషన్ లో చూసుకోవచ్చు విత్ అగ్రి అవ్వాలి అన్నట్టుగా కాన్సెప్ట్ లో వీళ్ళ దగ్గర ఉన్న విలేజ్ మ్యాప్ అండ్ టిప్ అన్ని బేస్ చేసుకుంటారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ సేమ్ రెవెన్యూ రికార్డ్స్ లో ఎవరైతే ఉన్నారో అంటే మేబీ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా వెళ్ళినప్పుడు ఓఎస్ అంటాం, ఓల్డ్ స్టోన్స్, బ్యాక్ డేటెడ్ అంటే నిజాం కాలంలో ఎప్పుడైతే సర్వే జరిగిందో ఆ టైంలో బౌండరీ ఫిక్స్ చేసిన స్టోన్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని సర్వే చేయాల్సి ఉంటుంది. అది లేకుండా చేయడానికి లేదు బేసిక్ గా. రెవెన్యూ విలేజెస్ అంటే ఏంటో కొంచెం చెప్పగలరా సార్? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అండ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై దెమ్? సర్వే జరిగిన మ్యాప్ లో ఏది రెవెన్యూ విలేజ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? రెవెన్యూ విలేజెస్ అనేది ఓల్డ్ డేటెడ్ లో ఒక ఏరియాని సపరేట్ గా చేసుకుంటూ ఫామ్ చేసిండ్రు. అంటే ఒకే సింగిల్ డయాగ్రామ్ లో ఫిక్స్ చేయడం కూడా కాకుండా ఇట్స్ నాట్ పాసిబుల్ కాబట్టి సో సపరేట్ అంటే ఆనాది కాలంలోనే ఏదైతే గ్రామ పంచాయతీని ఫిక్స్ అయ్యాయో వాటికి సరౌండెడ్ ఏరియాని బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఒక విలేజ్ మ్యాప్ ని ఫామ్ చేయడం జరిగింది. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఆ శివార్లు అనేది మారలేదు, అలాగే ఉంది. సో దాన్ని రెవెన్యూ శివారు అంటాం. ఆ శివారికి తగ్గట్టుగానే విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి. సమ్ లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో మ్యాప్స్ అనేది ఓవర్ ల్యాప్స్ అవుతూ ఉంటాయి. సర్వేలో వచ్చే హైయెస్ట్ ప్రాబ్లమ్స్లలో వన్ ఆఫ్ ది పాయింట్ ఇస్ ఓవర్ ల్యాప్స్ ఎందుకంటే అంతా కూడా మాన్యువల్ గా జరిగినప్పుడు కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఓవర్ ల్యాప్స్ జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. అంటే ఎక్స్టెంట్ కి మ్యాచ్ అవ్వదు.
వాళ్ళ అలాంటి టైంలో ఏం జరిగి ఉండొచ్చు అంటే లాస్ట్కి ఎంత జరిగితే అంత ఏరియాకి అండ్ సేత్వార్ అనేది ఉంటుంది యాక్చువల్గా. సేత్వార్లో రికార్డ్స్లలో మనకు ఎక్స్టెంట్ ఎంత అనేది ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేత్వార్ ఫామ్ చేశారు. సేత్వార్ నుంచి విలేజ్ మ్యాప్ నుంచి టీపాన్స్ ఇలా అండ్ సేత్వార్ నుంచి పహానీసు, సో ఈ కాసరాసు ఇవన్నీ కూడా తయారు చేయనప్పుడు వీటిలో ఎక్కడైనా బై మిస్టేక్ జరగవచ్చు, లేదంటే ఎక్స్టెంట్ ని సరిగా చూసుకోకపోవడం వల్ల జరిగిన ఆ, తప్పుల వల్ల ఇప్పటికీ ఓవర్లాప్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా ఆ శివారు లోపలది అక్కడనే ఉంటుంది. అది ఎక్స్టెండ్ ఎక్సెస్ వచ్చినా లెస్ వచ్చినా అక్కడికి యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఒక విలేజ్ నుంచి ఇంకొక రెవెన్యూ విలేజ్ కి ఏది కూడా చేంజ్ అవ్వదు. రికార్డ్ ని కూడా అలాగే మెయింటైన్ చేశారు. ఏ విలేజ్ కి ఆ విలేజ్ సపరేట్, ఏ మండల్ కి ఆ మండల్ సపరేట్. బేసిక్ గా సేత్వార్ని ప్రైమరీ మెయిన్ డాక్యుమెంట్ గా కన్సిడర్ చేయొచ్చు ఎస్, సర్వే విషయానికి వస్తే. 100% ద ఫస్ట్ డాక్యుమెంట్ ఈజ్ సేత్వార్. ఆఫ్టర్ దట్ ఏదైనా కానీ. ఓకే. ఓకే. జస్ట్ అంటే ఇప్పుడు అడిగిన దానికే చిన్న ఎక్స్టెన్షన్ సార్. ఇమాజిన్ ఏ అండ్ బి ఇద్దరు పార్టీస్ ఉన్నారు. ఏ అప్లై ఎస్, చేసుకున్నాడు సర్వేకి, రెండు అడ్జసెంట్ ఎస్, పార్టీస్. ఇప్పుడు ఎస్, ఏది ల్యాండ్ సర్వే చేసేటప్పుడు బి కి కూడా నోటీస్ ఇవ్వాలి, ఎందుకంటే సేమ్ బౌండరీ ఉన్నది కాబట్టి. ఎస్. అండ్ మీకు ఇందులో తెలిసింది ఏంటంటే బి కొంచెం ఆక్యుపై చేశాడు ఏ ల్యాండ్ ని, అండ్ యూ సెట్ ఇట్ రైట్. ఇది సర్వేలో మీకు వచ్చిన ఫైండింగ్స్. ఇప్పుడు బీకి ఏదైతే ప్రాపర్టీ ఆక్యుపై చేసింది ఇది నీది కాదు అని మీరు చెప్పారో, ఇది ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతుందా? ప్రాపర్టీ డాక్యుమెంట్ లో ఎంతైతే ఎక్స్టెంట్ ఉంటుందో అది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిజికల్ గా ఏమన్నా ఎక్స్టెన్షన్స్ వేరియేషన్స్ వచ్చినప్పుడు పొజిషన్ మీకు ఇచ్చేయాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన ఎక్స్టెంట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇవ్వాలి. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఆయన ఇవ్వలేదనుకోండి, నా ల్యాండ్ లో ఎంక్రోచ్మెంట్ అయ్యారని ట్రెస్ పాస్ కేసు వేసుకోవచ్చు. సో నేను లీగల్ గా వెళ్ళి నా ల్యాండ్ నేను రికవరీ చేసుకోవచ్చు అని మీరు ఆయన ఆ రూట్ లో ఆయన వెళ్ళొచ్చు, రికవరీ చేసుకోవచ్చు కూడా. అండ్ వెన్ యూ అంటే సేత్వార్ ప్రైమరీ డాక్యుమెంట్ కింద కన్సిడర్ చేస్తాము సర్వే ఇష్యూస్ లో. ఇప్పుడు Yes. సేత్వార్ రీసర్వే రీసెటిల్మెంట్ రికార్డ్స్ ఈ రెండు సేమా సార్, రెండు వేరువేరా? రెండు సేమ్. ఓకే. ఈ రెండు 1930s లో అయిన సర్వే నుంచి వచ్చినవా, లేక 1950s లో ఒక నేషనల్ ల్యాండ్ సర్వే అయింది దానికి రిజల్టా? యాక్చువల్ గా 1890 నుంచే సర్వేలు జరుగుతున్నాయి, అప్పటి నుంచే వస్తూ ఉంది. బట్ ఫైనల్ అయింది 1955. ఇప్పుడు ఎవరైనా కానీ 1956 డాక్యుమెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అప్పటి నుంచి ఓకే. డాక్యుమెంట్స్ కావాలనేది యాజ్ పర్. ఆఫ్టర్ దట్ అసలు సర్వే అనేది జరగలేదు, అప్పటికే ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది. మనం బేసిక్గా సేత్వార్ నుంచి డివైడ్ చేసింది ఆర్ఓఆర్ అంటాం. సో పహానీస్. సో ఈ పహానీస్ ని సబ్ డివిజన్స్ అక్కడ నుంచి మాన్యువల్ పహానీస్ అనేది క్రియేట్ అయ్యాయి. సబ్ డివిజన్స్ అనేది ఇయర్లీ అప్డేట్ అయింది పహానీస్. బట్ సేత్వార్ ఇస్ వన్ టైం సెటిల్మెంట్. ఏదైతే ఓకే. ఎక్స్టెంట్ ని క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేత్వార్ అనేది నో చేంజెస్. సో ద లాస్ట్ సర్వే దట్ హ్యాపెండ్ ఇస్ దెన్ ఓన్లీ, అండ్ ఎస్, ఇప్పటిదాకా ఇంకా సర్వే ఏం జరగలేదు మల్టిపుల్ అటెంప్ట్స్ అయినా కూడా. సో ఎస్. డూ యూ సీ అంటే ఇంత పెద్ద కంట్రీ, ఓకే యూ ఫర్గెట్ అబౌట్ కంట్రీ, ఫర్ అ స్టేట్ లైక్ తెలంగాణ, ఇస్ ఇట్ ఈవెన్ ఫీజిబుల్ ఒక సర్వే చేద్దాము ఆల్ ఓవర్ ద స్టేట్ అంటే అసలు ఫీజిబుల్ అది? 100% ఫీజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ సర్వే చేయాలి. సర్వే చేసి ఎక్స్టెంట్ ఎంత ఉంది, యాజ్ పర్ రికార్డ్ ఎంత ఉంది, ఓల్డ్ రికార్డ్స్ 100% ఓల్డ్ రికార్డ్స్ ని మ్యాచ్ చేయాల్సిందే. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే రికార్డ్స్ లో ఉన్నది ఒక 10 acres అయితే అందులో యాన్ అండ్ యావరేజ్ గా 2 to 3 acres రోడ్లలో ఫామ్ అయిపోయింది. రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్. బట్ రికార్డ్స్ అనేది చేంజ్ అయ్యాయా అంటే చేంజ్ కాలేదు. ఎక్కడ కూడా రోడ్స్ అనేది గిఫ్టెడ్ జరగలేదు. ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. ఒక సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ప్రైమరీగా వాళ్ళు యాక్చువల్గా కన్స్ట్రక్షన్కి యూజ్ చేశారు, ఎంత రోడ్ ఏరియా ఉంది, ఎంత ఓపెన్ ఏరియా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్గా ఆలోచించండి, ఒక లేఅవుట్ చేయాలి అంటే ఒక లేఅవుట్లో 10% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడున్న రూల్స్, ఇదే రూల్స్ ఓల్డ్ డేటెడ్లో లేదు. ఆ ఓల్డ్ డేటెడ్లో ఉంటే అప్డేట్ అయ్యేది, కరెక్ట్ ఉండేది. సో ఓల్డ్ డేటెడ్లో లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ మ్యాప్లో టోటల్ విలేజ్కి కలిపి ఒక 4-5 రూట్స్ ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అంటే బేసికల్గా ఒక 4 routes ని అఫీషియల్ గా గవర్నమెంట్ అప్పటి టైంలోనే వితౌట్ సర్వే నెంబర్ కి సంబంధం లేకుండా ఫామ్ చేసింది. ఇప్పుడు ఒక 10 ఎకరాలు చూస్తే 10 రోడ్లు వస్తాయి. కాలనీకి ఒక రోడ్డు అప్రోచ్, ప్రతి ఎవ్రీ పర్సన్ కి ఒక అప్రోచ్ ఉండాలి. అప్రోచ్ ఉండాలంటే రోడ్స్ ఫామ్ చేశారు. ఈ రోడ్స్ అనేది రికార్డ్స్ లోనే మెయింటైన్ చేయకుండా ఓన్లీ ఫిజికల్ గా మెయింటైన్ చేశారు. ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి చోట వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటరీ అనేది 10కి 10 ఉంది, బట్ ఫిజికల్ గా 8 వస్తుంది. ఈ 2 acres అనేది ఓవర్లాప్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఓవర్లాప్స్ ఆర్ డబల్ రిజిస్ట్రేషన్స్. ఎందుకంటే రికార్డులోకి వెళ్ళి లెస్ కాలేదు కాబట్టి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మనుషుల డిస్ప్యూట్స్. ఎందుకంటే రికార్డ్ సరే మీరు ముందు వచ్చిర్రు వెనకొచ్చిర్రు అని చూడకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అది నాది, ఆ సర్వే నెంబర్లో అదే నాది.
అనుకుంటూ ఇష్యూస్ స్టార్ట్ చేశారు. సో ఇలా తెలంగాణ మొత్తంలో అలా జరిగింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్లలో ఫస్ట్ డ్రోన్ ఫ్లై చేసి ఎక్కడ ఏం ఫామ్ అయి ఉంది, ఎక్కడ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఫారెస్టెస్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఐడెంటిఫై చేయాలి. వీటిని అబ్జర్వేషన్ చేస్తూ బ్యాలెన్స్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, అప్పుడు ఒరిజినల్ గా ఏదైతే మన విలేజ్ మ్యాప్ ఉందో దాన్ని సూపర్ ఇంపోజ్ చేయాలి. ఒరిజినల్ గా ఐదర్ రియల్ టైమ్ లో మనకు గ్రౌండ్ పిక్చర్ అంతా కూడా వస్తుంది కాబట్టి గ్రౌండ్ పిక్చర్ లో వీటన్నిటిని సపరేట్ చేసిన తర్వాత అంటే యాజ్ పర్ రికార్డులు ఎంత ఉందో ఆ రికార్డులకు వెళ్ళి ఇమీడియట్లీ లెస్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫిజికల్ గా ఎవరో ఉంటారు, రికార్డ్ ఎవరికో ఉంటుంది. సో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ యొక్క డేటాని కూడా తీయాలి. అంటే గ్రామ గ్రామ స్థాయి లెవెల్లో సర్వేలు జరిగితే డెఫినెట్గా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిలో అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎవరికో అసైన్ ల్యాండ్స్ అసైన్ పట్టాస్ ఇచ్చారు, సో అసైన్ పట్టాలలో అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఎవరికంటే వాళ్ళకి 100% రైట్స్ ఉన్నట్టు కాదు, జస్ట్ ఓన్లీ ఒక వేలో వాళ్ళకి ఒక ఫ్యామిలీ సపోర్ట్ కోసం ఇచ్చిన డాక్యుమెంటరీస్ అవి. వాటిలో రియల్ టైం పట్టాదారికి ఎవరికైనా లెస్ అయితే అందులో అడ్జస్ట్మెంట్ చేయడం, లేదంటే ఎక్సెస్ వస్తే దాంట్లో కలిపేసి సపరేట్ చేసేసి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ని జనరేట్ చేస్తూ ఇదంతా కూడా గవర్నమెంట్ డేటాలో ఉంటే నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ ఏరియాలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వితౌట్ సర్వే మనం ఎక్కడి నుంచే చేసుకోవచ్చు. అదే కోఆర్డినేట్స్ ని ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఆ కోఆర్డినేట్స్ ఆ ఫిజికల్ పొజిషన్ ఏదనేది నువ్వు ఇక్కడ చూపిస్తే నేను మ్యాప్ తయారు చేసేస్తాను, అలాంటి సిస్టమేటిక్ తీసుకురావాలి. అంటే డెఫినెట్లీ అంతా కూడా డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆన్ గ్రౌండ్ మీద వర్క్ చేయాలి, శాటిలైట్ పిక్చర్ మీద వర్క్ చేయాలి. ఫిజికల్ కి అండ్ డాక్యుమెంటరీకి మ్యాచ్ ఉండాలి. ఎక్కడైతే మ్యాచింగ్ మిస్ అవుతుందో డెఫినెట్లీ మిస్టేక్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక మీరు ఒక్కటే మార్గం ఇప్పుడు ఇది చేయడానికి డ్రోన్స్ అన్నారు కదా, సో వై ఆర్ వి నాట్ యూజింగ్ డ్రోన్స్? అంటే ఏం టెక్నాలజీ వాడుతున్నాము, వేరే కంట్రీస్ లో ఎలాంటి టెక్నాలజీ ఉంది, మనం ఏం తీసుకొస్తే మనకి బెటర్ గా ఉంటుంది సర్వే టెక్నిక్స్ లో? ప్రజెంట్ అయితే ఇక్కడ లైడార్స్ వచ్చాయి అండ్ డ్రోన్ సర్వే, బేసికలీ రెండు ఒకటే, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. సో ఇదే ప్రజెంట్ అప్డేటెడ్ లో ఉన్నదన్నమాట. ఎందుకంటే విత్ ఫోటో కాపీస్, విత్ లొకేషన్ పిన్స్, విత్ కోఆర్డినేట్స్ తో పాటు ఎట్ ఏ టైం ఈజీ వేలో ప్రతి పర్సన్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ద బెటర్. అదర్ దెన్ ఇంకెక్కడ లేదు. డీజీపీఎస్ లో చేసిన ఓన్లీ కోఆర్డినేట్స్ వస్తుంది, శాటిలైట్ పిక్చర్ అనేది జనరేట్ అవ్వదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది రాదు. బేసికలీ డ్రోన్ మీన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో నాకు ల్యాండ్ పొజిషన్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది నేను ఈజీగా చేయగలుగుతా విత్ పిక్చర్. ఇప్పుడు మనం బేసిక్ గా ఒక సర్వే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 11 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ 11 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో అనదర్ నెక్స్ట్ సెకండ్ 2 పేజెస్ యాడ్ చేస్తే ఈజీ వే కదా. సో అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతూ ఇది కూడా ఒక ఈజీ మెథడ్ అండ్ ఈజీ ఐడెంటిఫికేషన్. నా సైడ్ నుంచి వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. మేము రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళాం సార్ పూణేలో. అండ్ దేర్ వన్ ఉమెన్ షీ డిడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఆవిడ పిహెచ్డి థీసిస్ దాని మీద చేశారు. ఏంటంటే హర్ హోల్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ డ్రోన్ సర్వే అండ్ మెషిన్ లెర్నింగ్. ఎవ్రీ డే దే విల్ ఫ్లై వందలాది ఫొటోస్ తీసి దే విల్ సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్, సో దట్ ఎండ పడిన రోజు కనిపించని బిల్డింగ్స్, నెక్స్ట్ డే ఒకవేళ కొంచెం మబ్బుగా అంటే అన్ని కనిపిస్తాయి అని చెప్పి అలా సూపర్ ఇంపోజ్ చేస్తారు అని. ఆవిడ ఫేస్ చేసిన మేజర్ ఇష్యూస్ లో ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. ఇది మెషిన్ లెర్నింగ్ కాదు, మాన్యువల్ లెర్నింగ్. డ్రోన్ లెర్నింగ్ పోర్ట్రే చేసినంత సింపుల్ కాదు. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి చెప్తున్నారు. బికాస్ యూ బీన్ సచ్ అన్ అడ్వకేట్ ఆఫ్ డ్రోన్ సర్వే, అందులో డ్రాబ్యాక్స్ ఏముండొచ్చు, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? ఎస్ మ్యామ్, యాక్చువల్ గా డ్రోన్ డేటా ఇస్ హై రిజల్వేషన్ క్వాలిటీ కాబట్టి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది డెఫినెట్లీ. బట్ దానికి హై ఎండ్ సిస్టమ్స్ కానీ హై ఎండ్ టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది. ఇది నార్మల్ గా వాళ్ళు వాడేది వేరు, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీని మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు. బట్ అప్డేటెడ్ వర్షన్స్ లో దాని టెక్నాలజీ తగ్గట్టుగా అప్డేట్స్ ని తీసుకుంటే మేబీ దట్ బెటర్ దెన్. బేసిక్ గా వాళ్ళు ఇంకా ఓన్లీ పిక్చర్స్ ని మాత్రమే సూపర్ ఇంపోజ్ చేశారు, ఒక గ్రౌండ్ పిక్చర్ ని తీశారు, కానీ ఆ గ్రౌండ్ మీద ఇంకా చేయాల్సిన డాటా వర్క్ చాలా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అన్నింటినీ కూడా రోడ్ ఐడెంటిఫై చేయాలి, లేక్స్ ఐడెంటిఫై చేయాలి, ఓల్డ్ స్టోన్ ఐడెంటిఫై చేయాలి, ఓల్డ్ స్టోన్స్ తో పాటు అవుటర్ బౌండరీస్ ని సూపర్ ఇంపోజ్ చేయాలి. అంటే లైన్ డయాగ్రామ్ ఏదైతే సర్వే నెంబర్స్ ఉందో అదే పిక్చర్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇంటర్నల్ పార్టీషన్స్ చేయాలి, ఇంటర్నల్ పార్టీషన్స్ తర్వాత దానికి కోఆర్డినేట్ సిస్టమ్ ని జనరేట్ చేయాలి. దట్ ఇస్ అ వెరీ 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 హ్యూజ్ డాటా. ఈ టెక్నాలజీలో ఏంటంటే
చిన్న చిన్న కరెక్షన్స్ ఎక్కడైనా చిన్న మధ్యలో ఎక్కడైనా గ్యాప్ మిస్ అయింది అనుకోండి, పిక్చర్స్ అనేది సీరియల్ వైజ్ గా మనం ఫామ్ చేయకపోతే కూడా సమ్ ఎర్రర్స్ వస్తుంది. గ్రౌండ్ పొజిషన్ కి దానికి డిఫరెన్సెస్ వస్తాయి. సో దీన్ని కూడా చాలా వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.